మిస్టర్ తాటికొండ రాజయ్య ఖబర్దార్ నువ్వేంటో తెలుసు నీ చరిత్ర ఏంటో తెలుసని కడియం శ్రీహరి వర్గం హెచ్చరిస్తే నువ్వు ఏం చేశావో చెప్పమంటావా ఎవరెవరితో తన్నులు తిన్నావో చెప్పమంటావా అంటూ హెచ్చరించారు తాటికొండ రాజయ్య నీకు అసలు దమ్ముందా అంటూ సవాల్ చేశారు స్టేషన్ ఘన్పూర్ లో వీళ్ళిద్దరి డైలాగ్ వార్తో రాజకీయ అగ్గి రాజుకుంది తెగించున్నా సో కాబట్టి ఇంకా కడియం శ్రీహరి నా ఎంట్రీగా కూడా లేడు. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శవయాత్ర నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తలు. రాసలీలల రాజయ్య అంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను తగులుబెట్టారు కడియం శ్రీహరి అనుచరులు. దీనికి ఘాటుగా రిప్లై ఇచ్చారు తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరి చచ్చిన శవం లాంటివాడు అంటూ విమర్శించిన ఆయనకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరన్నారు. రాజన్నట్ల భయపడే పిండం కాదు, మొండి అయిపోయిన నేను తెగించున్నా సో కాబట్టి ఇంకా కడియం శ్రీహరి నా ఎంట్రీగా కూడా లేడు. ఎందుకంటే నేను న్యాయం ముఖానున్నా, ప్రజల పక్షానున్నా. సొంత ఊరులోనే కడియం శ్రీహరి దెబ్బలు తిన్నారని దానికి కారణం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. శ్రీహరి గారు కామాంధుడని అనేక సందర్భాలలో మరి హనుమకొండ టీచర్ కాలనీలో కావచ్చు, పర్వతగిరిలో కావచ్చు చెప్పులతో కొట్టిన సందర్భం ఉన్నది. అక్కడ కూడా చెప్పులతోనే కొట్టిన. ఆయనకి చెప్పులు ఎందుకు పడ్డాయో ఎంతో తెలియదు కానీ 2 సార్లు చెప్పులతో కొట్టిన కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు. రాజన్న అంటే తెలంగాణ రాజన్న, తెలంగాణ రాజన్న అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగిన నువ్వు ఇలా ప్రతిపక్షం నుండి అధికార పార్టీకి పోయినావు. నీకు దమ్ము, ధైర్యము, సిగ్గు, శరము ఏ మాత్రం ఉన్నా వెంటనే రాజీనామా చేయి. తెలంగాణ మొత్తం తిరిగి బిడ్డ, నువ్వు తెలంగాణ ఎక్కడ పోయినా కూడా నీకు చెప్పుదానే. కడియం శ్రీహరి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చెప్పులతో కొడతారంటూ హెచ్చరించారు. భయపడే ముచ్చట్లేదని చెప్పేసి తెలియజేసుకున్నాం. తినబోతూ రుచెందుకు తప్పకుండా సచ్చుకుంటా కడియం శ్రీహరి రాజీనామా చేసి తీరుతాడు. కడియం శ్రీహరి వర్గీయుల చర్యకు ప్రతిచర్యగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తాటికొండ రాజయ్య.